శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ నొక్కండి. తాజా అప్డేట్ మీకు వెంటనే వస్తాయి. కుంభరాశి వారు 26, 27, 28 ఈ 3 రోజుల్లో కుటుంబ విషయంలో కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తుంది. ఇంట్లో మాటల వల్ల చిన్న సమస్యలు మొదలైనా అవి మనసుకు భారంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్దల మాటలను ఎక్కువగా తీసుకుంటే అపార్థాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండి ఎదుటి వారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసే పరిస్థితులు మీ నియంత్రణలోకి వస్తాయి. కుటుంబ బాధ్యతలు ఒకసారిగా పెరిగినట్టు అనిపించినా వాటిని సమర్థంగా నిర్వహిస్తే మీపై కుటుంబ సభ్యుల నమ్మకం మరింత బలపడుతుంది. భావోద్వేగాల కన్నా వివేకంగా వ్యవహరించినప్పుడు ఈ 3 రోజులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ 3 రోజుల్లో కుంభరాశి వారికి భార్యతో ఉన్న సంబంధాల్లో మాటల జాగ్రత్త చాలా కీలకం. మీరు చెప్పే ప్రతి మాటను ఎదుటి వారి అదే ఉద్దేశంతో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 26, 27 తేదీల్లో చిన్న అనుమానాలు, అర్థం చేసుకోలేని మాటలు వలన మనస్పార్థలు వచ్చే అవకాశం ఉంది. మీరు పని ఒత్తిడి లేదా బయటి సమస్యలను ఇంటికి తీసుకువచ్చి మాట్లాడితే అది దూరాన్ని పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఓర్పు, సహనం చాలా అవసరం. భార్య అభిప్రాయాలను గౌరవించడం, ఆమె భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వలన సమస్యలు తగ్గుతాయి. మీరు ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడితే అది సంబంధంలో మళ్ళీ తిప్పి మాటలకు దారి తీస్తుంది. పిల్లల విషయంలో మాత్రం ఈ 3 రోజులు శుభసూచకంగా ఉన్నాయి. వారి చదువు, భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు వస్తాయి. కొంతమంది కుంభరాశి వారికి పిల్లల ద్వారా ఆనందకరమైన వార్త వినే అవకాశం ఉంటుంది. పిల్లలతో మీరు గడిపే సమయం మీరు మనసుకు ఎంతో ప్రశాంతత ఇస్తుంది. వారు చెప్పే చిన్న చిన్న మాటలే మీకు పెద్ద ధైర్యాన్ని ఇస్తాయి. అయితే పిల్లలపై అవసరానికి మించిన కఠినత చూపకుండా ప్రేమతో ఉండాల్సి వచ్చే వారి నమ్మకం మరింత మెరుగవుతుంది. కుటుంబంలో భార్య, పిల్లల సహకారం మీకు బలంగా మారి మిగతా సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఈ 3 రోజుల్లో కుటుంబ బంధాలను బలపరిచే అవకాశం కూడా ఇస్తాయి. మీ చేతిలోనే ఆ ఫలితం ఉంది. కుంభరాశి వారికి 26, 27, 28 ఈ 3 రోజుల్లో వ్యాపార విషయంలో ఆలోచించే అడుగులు వేయాల్సిన సమయం. ఒక్కసారిగా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని ఆతృత మీలో కనిపించవచ్చు, కానీ అది ఈ సమయంలో మంచిది కాదు. ముఖ్యంగా కొంత పెట్టుబడులు కొంత ప్లాన్ చేసి ప్రారంభించుకుంటే 1-2 రోజులు ఆగి పరిస్థితిని గమనించడం చాలా అవసరం. మీ దగ్గరకు వచ్చే ప్రతి ఆఫర్ నిజంగా లాభదాయకమా కాదా అని లోతుగా ఆలోచించాలి. మాటలతో ఆకర్షించే వ్యక్తులపై వెంటనే నమ్మకం పెట్టుకుంటే తర్వాత పశ్చాత్తాపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా చూస్తే ఆదాయం వస్తున్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు, అనుకోని వ్యాయామాలు మీ జేబులపై ఒత్తిడి పెంచవచ్చు. అయితే పాత బాకీలు ఆగిపోయినా డబ్బు తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తే ఫలితం కనిపిస్తుంది అవకాశం ఉంది. ముఖ్యంగా 28వ తేదీ వ్యాపార లెక్కలు సరిచూసుకోవడానికి, కొంత ప్లానింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తొందరపడకుండా ఓపికతో ముందుకు వెళ్ళే ఈ 3 రోజులు మీకు భవిష్యత్తులో లాభాలు ఇచ్చే దారిని చూపిస్తాయి. మీ తెలివితేటలు, అనుభవం మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్లే వ్యాపారంలో స్థిరత్వం ఖచ్చితంగా వస్తుంది. కుంభరాశి వారికి 26, 27, 28 ఈ 3 రోజుల్లో బయటకు కనిపించని శత్రువుల వల్ల మానసిక కొంత ఒత్తిడి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీకు నేరుగా ఎదురు నిలబడే వారికన్నా మీ వెనుక నుంచి మాట్లాడేవారు ఎక్కువగా
ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎదుర్కొన్న రంగంలో మీ పేరు పెరుగుతున్న సమయంలోనే ఈ రకమైన వ్యక్తుల యాక్టివ్ అవుతారు. మీ పని, మీ మాట, మీ నిర్ణయాలు తప్పకుండా చూపించి పై అధికారుల దగ్గర లేదా ఇతరుల దగ్గర చెడుగా చెప్పే ప్రయత్నాలు జరుగుతాయి. మీరు ఊహించని వ్యక్తుల నుంచే ఈ రకమైన ఇబ్బందులు తగిలే అవకాశం ఉండటం వల్ల నమ్మకం విషయంలో ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా అవసరం. వ్యాపారం లేదా ఉద్యోగ రంగంలో మీరు పక్కకు నెట్టాలని చూసేవారు మీకు దగ్గరగా ఉన్నవారే కావచ్చు. రోజు కలిసే వారు, మీతో నవ్వుతూ మాట్లాడేవారు కూడా లోపలే అసూయతో ఉండే సూచనలు ఉన్నాయి. మీరు కొంత ఐడియాలు చెప్పినప్పుడు వాటిని తక్కువ చేసి చూడడం లేదా ఆ ఐడియాలను తమవిగా మార్చుకోవడం వంటి పరిస్థితులు కూడా రావచ్చు. అందుకే ఈ సమయంలో మీ ప్లాన్లను, మీ భవిష్యత్తును ఆలోచనలు ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. అవసరమైనంత మాత్రమే మాట్లాడి మిగతా విషయాలు మీలోనే ఉంచుకోవడం చాలా మంచిది. 27వ తేదీ ప్రత్యేకంగా జాగ్రత్త అవసరంగా రోజు. ఈ రోజున మాట్లాడడం వల్ల పెద్ద సమస్యలు రావచ్చు. కోపంతో ఒక మాట అన్నా అది పెద్ద గొడవగా దారి తీసే అవకాశం ఉంది. శత్రువులు మీ కోపాన్ని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎంత కష్టపడినా పరిస్థితిని వచ్చినా మీరు శాంతంగా ఉండడం మీకు పెద్ద రక్షణగా మారుతుంది. మీ మౌనం, మీ సహనం చూసి శత్రువులే వెనక్కి తగ్గే పరిస్థితి కూడా రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి ఏమిటంటే ఈ 3 రోజుల్లో ఎవరి మీదైనా అనుమానం వచ్చినా వెంటనే స్పందించండి. నిజం క్రమంగా బయటపడే సమయం ఇది. మీరు న్యాయంగా, నిజాయితీగా మీ పని చేయకుంటూ ముందుకు వెళ్తే మీకు హాని చేయాలని చూస్తే వారే చివరికి తమ తప్పులతోనే బయటపడతారు. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీ శ్రమను మీరు నమ్మితే ఈ శత్రువు ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలవవు. ముఖ్యంగా సూచన: ఈ 3 రోజులు కుంభరాశి వారికి నిశ్శబ్దంగా కానీ బలంగా ఉండే సమయం. మాటలు తక్కువగా, పని ఎక్కువగా. అదే మీకు రక్షణ, అదే మీకు విజయం. శత్రువులు ఎంత ప్రయత్నించినా చివరికి మీ స్థానం మరింత బలపడే సూచనలు ఉన్నాయి. కుంభరాశి వారికి 26, 27, 28 ఈ 3 రోజులు ఒక రకంగా పరీక్షల కాలంగా కనిపించిన లోతుగా చూస్తే ఇవే మీ జీవితంలో కీలకమైన మలుపు తీసుకొచ్చే రోజులు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, వ్యవహారంలో వచ్చిన ఆటంకాలు ఇవన్నీ మీను బలంగా తయారు చేయడానికి వచ్చిన అనుభవాలు మాత్రమే. ఈ 3 రోజుల్లో మీరు భావోద్వేగాలలో లోనయ్యే నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కనిపిస్తాయి. అదే వివేకంతో, ఓర్పుతో ముందుకెళ్తే మాత్రం రాబోయే నెలలో మంచి స్థిరాన్ని పునాదిగా పడుతుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఎవరు నిజంగా మీకు తోడుగా ఉన్నారు, ఎవరు లోపల మీ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు అన్న విషయం ఈ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దశలో దేవుని మీద నమ్మకం, మీ మీద మీకు ఉన్న విశ్వాసం చాలా అవసరం. మీరు నిజాయితీగా చేస్తున్న శ్రమ వృధా కాదని ఈ 3 రోజులు మీకు లోపల నుంచే ఒకే సంకేతాన్ని ఇస్తాయి. కొంత ఆలస్యం అయినా సరే న్యాయం చివరి మీ వైపే ఉంటుంది. మీ వైపు మాటలు చెప్పేవారు, అడ్డంకులు సృష్టించేవారు ఎంత ప్రయత్నించినా మీ కర్మ ఫలితం వారిని దాటి మీకు చేరుతుంది. ముఖ్యంగా 28వ తేదీ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం అన్నిటికీ ఫలితం రావడం మొదలవుతుంది. చివరి సందేశంగా చెబుతున్నాను, ఈ 3 రోజుల్లో కుంభరాశి వారికి ఓపికను నేర్పించే రోజులు. తొందరపడకండి, ఎవరి మాటకు ప్రభావితం కాకండి. మీ దారిలో మీరు నిశ్శబ్దంగా ముందుకెళ్ళండి. అదే మీకు విజయం తీసుకొస్తుంది. మరొకసారి గుర్తు చేస్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో మార్చే జ్యోతిష్యం సూచనలు మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.